హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోజనం చేసేసారండి అందరూ. ఈరోజు మా డిన్నర్ ఏంటో చూసేయండి. రోజు పప్పేనా అని మాత్రం అనుకోవద్దు, పప్పుతో పాటు ఏదో ఒకటి అయితే చేస్తాను అనమాట. ఈరోజైతే నిన్న శనగపప్పు ఆలుగడ్డ చెప్పాను కదా, ఈరోజైతే టమాటో పప్పు అండ్ మెంతెం కూర వేశానండి. అందులో పప్పు తినడం మంచిదే. సో మాకు ముఖ్యంగా ఏంటంటే, మాకు కూరగాయలు కొంచెం కాలనీలో రావు, అందుకే ఎక్కువగా పప్పు అలవాటు అయిపోయింది అనమాట. అట్లా వేడివేడిగా రైస్ అండ్ ఇది వచ్చేసి టమాటా మెంతెం కూర పప్పు అనమాట. కొంచెం పప్పు ఈరోజు కొద్దిగా గట్టిగా చేశాను. మాకైతే ఏం బోరు కొట్టదండి పప్పు తినడానికి, రోజైనా తినేస్తాం. మళ్ళీ ఇంకేంటంటే పప్పుకి కొంచెం ఏదైనా పాపడాలు కానీ లేకపోతే చల్లమిరపకాయలు కానీ ఏవో ఒకటి ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే చారు ఇది ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇంకొకటి ఏం చేశానంటే, ఈరోజు అయితే అండి అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా చేసి, అట్లాగే జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ అప్పుడే చేసి అప్పుడే ఈ పచ్చడి అయితే ఒకటి కలిపానండి. మొన్న నిమ్మకాయలు ఇవి తెచ్చాను, చాలానే ఒక 10-15 వరకు ఉండే అనమాట. ఈ ఎండకి ఊరికే వాడిపోతున్నాయి. సో అని చెప్పేసి అందుకనే ఒక 4 నిమ్మకాయలని కట్ చేసి కొంచెం ఊరబెట్టాను, అంటే ఉప్పు పసుపు వేసి ఊరిన తర్వాత ఈరోజైతే పచ్చడి అయితే కలిపేసాను అనమాట. అప్పటిదప్పుడు తినడానికి బాగుంటుందండి. మనకి ఎంబడే కలుపుతాం కదా, ఫ్రెష్ అల్లం వెల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతుల పేస్ట్ పౌడర్ వేసి కలిపితే బాగుంటుంది. ఇది వచ్చేసి టమాటా చట్నీ అనమాట. ఈ రెండు పచ్చళ్ళతో పప్పుతో ఈరోజు మా డిన్నర్ అయితే అయిపోయిందనమాట. చాలా సూపర్గా ఉంది వేడి వేడి రైస్లో. ఇలా పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ దోశకు వస్తుంది, ఇట్లానే పప్పులోకి వస్తుంది, ఇడ్లీకి కానీ చాలా బాగుంటాయండి. 2-3 రోజుల్లో అయిపోతాయి, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవచ్చు. ఇట్లా అయితే నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటాను, ఏదో ఒక రకమైన పచ్చడి. ఇదండి మా వీడియో. మీరు డిన్నర్ చేశారా? ఏం చేశారు? వీలైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.